ఈయన ఏదో చెప్తారు కమల్ హాసన్కి. కమల్ హాసన్ అప్పుడియా సార్ ఇప్పుడు పడలామా అంటాడు, ఇలా చేయనా అంటాడు, సోమి అంటాడు. ఈయన చెప్పిన దానికి ఆయన చిన్న యాడ్ చేస్తాడు, ఇది నల్లేరు కదా అంటాడు విశ్వనాథ్ గారు, బాగుంది అంటాడు. ఆ తర్వాత ఇట్లా 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 వీళ్ళిద్దరు కలిసి ఈ క్యారెక్టర్ ఇలాగ పైకి వెళ్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగు ఫ్రీక్వెన్సీ అది అంటాడు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సినిమాకి మంచి జరుగుతుంది. హైలైట్ పెర్ఫార్మెన్సెస్ అద్భుతమైన అవన్నీ వస్తాయన్నమాట. అలాగే స్వాతిముత్యం టైంలో కానీ విడిగా కమల్ హాసన్తో స్వాతిముత్యం టైంలో ఎన్ని సీక్వెన్స్లు ఎన్నదండి. ఓల్డ్ ఏజ్ గెటప్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశాడు తెలిసిన కమల్ హాసన్. 1 గంటన్నర 2 గంటలు అప్పుడే పట్టేది. తను చెప్పేవాడు నాతో, రఘు మీరు వేరే షాట్లు ఏమైనా తీసుకోండి సారు చెప్తూ ఉంటారు, నాకు గివ్ మీ 1 అవర్ మినిమం అంటే ఇక్కడ పౌచెస్ ఇది ఏమంటారు మన ఎంఎస్ నారాయణ అంటారు కదా క్యారీ బ్యాగులు, ఇక్కడేమో చిన్న ముడతలు వీటన్నిటికీ అమెరికా నుంచి మేక మెటీరియల్ తెప్పించుకొని దగ్గరుంటే అంత చూడండి. ఓపెనింగ్ గొబ్బెమ్మలు ముగ్గు పాల సీసాల దగ్గర ఉన్న కమల్ హాసన్ టేక్ ఆఫ్ కదా సినిమా. తర్వాత మళ్ళీ యంగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ ఎంటైర్లీ డిఫరెంట్. 40-50 ఇయర్స్ ఆ డిఫరెన్స్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ అంటాం కదా, క్యారెక్టర్ ఆర్క్ అంత బాగా